అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా ఒక పచ్చటి తోటలో చిన్నపాటి బన్నీ చిక్కి ఆనందంగా క్యారెట్లు పీకుకుంటూ పాటలు పాడుతూ ఉండేవాడు. కాని ఆ తోట వెనకాల ఒక కపటమైన నక్క మింటూ పొంచి చూసి ఉండేవాడు. ఈ క్యారెట్లు అన్నీ నావేంట అని అతడు తనలో తనకు అనుకున్నాడు. రేపు ఉదయం చిక్కి లేచి చూసేసరికి బుట్ట ఖాళీ. తనకు ఎంతో బాధ వేసింది. నా క్యారెట్లు ఎక్కడికి పోయి అని చిక్కి ఏడవసాగాడు. ఆ సమయానికే జానవంతమైన చిలక మాయ అక్కడికి వచ్చింది. ఆమె అన్నది, చిక్కీ, ఏడవకు, దొంగ ఎవరో మనం పట్టుకుందాం. ఇద్దరు కలసి ఒక తెలివైన పన్నాగం వేశారు. చిక్కీ కొత్త క్యారెట్లు బుట్టలో పెట్టి నిద్రపోతున్నట్లు నటించాడు. అదే రాత్రి మింటూ మెల్లగా వచ్చి బుట్టను ఎత్తుకున్న క్షణం ధడ్డుమనిపిస్తూ బుట్ట కింద పడిపోయి అతన్ని బంధించింది. చిక్కీ, మాయ ఇద్దరు నవ్వుతూ మింటూని చూశారు. మింటూ సిగ్గుతో తలదించుకున్నాడు. మాయ చెప్పింది, దొంగతనం సంతోషం ఇవ్వదు, పంచుకోవడమే నిజమైన సంతోషం. ఆ రోజు ముగింపులో ముగ్గురు కలిసి క్యారెట్లు పంచుకుని తిన్నారు. మాయ కెమెరా వైపు తిరిగి చెప్పింది, పిల్లలు, గుర్తుంచుకోండి, దొంగతనం చేయకండి, ఎప్పుడూ పంచుకోవడం అలవాటు చేసుకోండి.